పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాస్ట్యూమ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి దీంట్లో. థ్యాంక్ యూ. అన్ని కూడా విని గారేనా లేకపోతే? లేదు, బిగినింగ్ కాన్సెప్ట్ నా వరకు విని తీసుకొచ్చింది, కానీ దాని తర్వాత మీ డిజైనర్స్ వాళ్ళందరూ కూర్చొని చేశారు. ఓకే. కానీ నాన్నగారిది నాది ఒక లెంత్ వరకు లుక్ అండ్ ఫీల్ ప్రభాస్ గారిదిను మోహన్ లాల్ గారిది తను ఇన్పుట్స్ ఇచ్చింది. నాకు తెలిసి మీ వైఫ్ బ్రాండ్ తెలుగు స్టేట్స్లో కొంచెం తక్కువ తెలుసు, కానీ యూకే యూఎస్లో ఆమె రేంజ్ ఏంటో చాలా తక్కువ మందికి తెలుసు. మాకు తెలుసు అది. ఆ బ్రాండ్ నేమ్ ఏంటి సార్? మెయిజాన్ ఏవా. తను ఇప్పుడు దేవుడి దయ వల్ల 14 కంట్రీస్లో ఉంది తన బట్టలు. ఓకే. తనే నాకన్నా బెటర్ బిజినెస్ మ్యాన్, తనే ఇల్లంతా చూసుకునేది తనే. నేను చెప్పా విని, నువ్వు సంపాదించు, నేను హ్యాపీగా నీ సంవత్సరానికి సినిమాలు చేసుకుంటూ ఉంటా, నేను నా డబ్బులు అడక్కు, నువ్వు సంపాదించేసే, నీ డబ్బులతో నేను బతుకుతాను ప్లీజ్. చాలా పాజిటివ్ కదా తను. షీఈస్ వెరీ పాజిటివ్, వెరీ పాజిటివ్. ఓకే. ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు పిల్లలు? నలుగురు చదువుతున్నారు వాళ్ళందరూ. ఇప్పుడు పెద్ద పిల్లలకేమో 12 సంవత్సరాలు, అవరామ్కేమో 6 సంవత్సరాలు, పాపకేమో 5 సంవత్సరాలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా మూవీ సైడ్? ఇంట్లో ఆర్యానాకి పాటలు పాడాలని బాగా ఇంట్రెస్ట్, వివికి కూడా ఇంట్రెస్ట్, కానీ షీఈస్ జస్ట్ సేయింగ్ ఐ డోంట్ నో వాట్ టు డూ నౌ, ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్ అని. అవరామ్ మాత్రం హీరో అవ్వాలని ఫిక్స్. అంతే. ఓ, వాడు యాక్టర్ అవ్వాలని ఫిక్స్. వాడు నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు దీంట్లో. అవరామ్ నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు. హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. రేపు మీరందరూ కూడా చూసి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అవరామ్కి. పాప ఏంటో షీఈస్ 5 years old. తను ఏమవ్వాలంటే ఐ విల్ సపోర్ట్ హర్ వాట్ ఎవర్ షీ వాంట్స్. చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేసినా బాగా సూట్ అవుతుంది. సేమ్ చూడండి ఎంతమందికి, చాలా తక్కువ మందికి వస్తుంది. నలుగురికి ఉంది నా ట్రేడ్ మార్క్. అప్పుడప్పుడు అనుకుంటుంటారా మీరు కూడా? చాలా తక్కువ మందికి వస్తుంది. అది ఏడిపిస్తారు అందరూ. వచ్చారమ్మా డింపుల్ ఫ్యామిలీ. అందరికన్నా డీప్గా ఉండేది నా లాస్ట్ కూతురికి. అందరికీ డీప్గా ఉంది, లాస్ట్ కూతురికి ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ ఎవరికైనా పెళ్ళైన తర్వాత పిల్లలు ఉండాలి, పిల్లలు పుట్టాలి, ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అనుకుంటాం. విష్ణు గారికి ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టమా ఫ్యామిలీ అంటే? నాకు ఇంకా పిల్లలు అంటే నాకు ప్రాణం. నాకు ఇంకా పిల్లలు కావాలి. విని చెప్పాను, లెట్స్ హ్యావ్ మోర్ కిడ్స్ అని. ఇంకెవడైనా పోయి చూసుకోపో అని. ఐఎమ్ డన్, నలుగురితో ఐఎమ్ డన్, గో ఫైండ్ సమ్వన్ ఎల్స్ అని. ఎందుకని సార్ అంత ఇష్టం? నాకు ఇప్పుడుగానే కాదు, నాకు నాకు ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఇష్టం. నా కార్లో ఎప్పుడు చాక్లెట్స్, బిస్కెట్స్ ఉంటాయి. రోడ్లో ఎవరైనా పిల్లలు హాయ్ చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఇష్టం. లొకేషన్లో కంపల్సరీ, లొకేషన్లో పిల్లలు ఉన్నారంటే ఫస్ట్ థింగ్ నాకు చెప్పాలి వాళ్ళు పిల్లలు ఉన్నారు. సో ఐ గో ప్లే విత్ దెమ్ ఫస్ట్. సో ఐ లైక్ కిడ్స్ అ లాట్. సూపర్. 2000 అనుకుంటా. ఓకే. 2003 విష్ణు రిలీజ్ అయింది. నాకు తెలిసి నేను స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఇంతే అందంగా ఉన్నారు, నేను కాలేజ్కి వచ్చినప్పుడు మీరు ఇంతే అందంగా ఉన్నారు, నేను జాబ్ చేసినప్పుడు మీరు ఇంతకన్నా డబుల్ అందంగా ఉన్నారు, నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఇంకా ట్రిపుల్ అందంగా ఉన్నారు. ఏంటి, ఎలా అసలు డైట్ ఏం తీసుకుంటారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇన్ని ఇయర్స్ నుంచి? ఐ హ్యావ్ నో క్లూ. అండ్ నేను అందంగా ఉన్నానని నేను అస్సలు నమ్మను. నన్ను విపరీతంగా ఏడిపించేది నా పిల్లలు. విపరీతంగా ఏడిపిస్తారు. అంటే అసలు ఏంటి మరీ వీళ్ళు నన్ను ఏంటి ఇలా ఏడిపిస్తున్నారు. అందుకే బయట ఎవరైనా నన్ను విమర్శించడం కూడా అనుకుంటా. అంటే ఇంట్లోనే మామూలుగా ఏడిపిరు నన్ను. ఏమంటారు సార్? అసలు నాకు ఫ్యాషన్ సెన్స్ లేదు, నాకు హెయిర్ స్టైల్ తెలియవు, అదే నాకు చాలా నా ముక్కు విచిత్రంగా ఉంటుందంట. నేను అంటే నా ముక్కు బాగానే ఉంటుంది కదా నువ్వు అంటారు. దాని తర్వాత అసలు ఏదైనా డ్రెస్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకుని వాళ్ళకి కనిపించకుండా వెళ్తూ ఉంటాను నేను. ఎందుకంటే షూజా ఒకరోజు విని ఊర్లో లేదు, డ్రెస్ వేసుకొని బయటకు వెళ్తున్నాను ఏదో పెళ్ళికి హైదరాబాద్లో. పిల్లలు ఊర్లో ఉన్నారు. అప్పుడు వాట్ ఈస్ ద షూస్ మ్యాచ్ అవ్వట్లేదు, ద ప్యాంట్ ఇస్ నాట్ మ్యాచింగ్. 45 నిమిషాలు తీసుకున్నారు. నాకేంటి అసలు నాకేమి తెలీదా, ఏంటి వీళ్ళు ఇలాగ ఏడిపిస్తున్నారు, వైట్ అండ్ వైట్ వేసుకొని వెళ్ళిపోతా అన్న. లేదు, ఆ షర్ట్కి టోన్కి ఈ ప్యాంట్ టోన్కి మ్యాచ్ అవ్వట్లేదు, యూ కాంట్ వేర్ ఇట్. నరకం ఏంటో చూపించారు ఆ 45 నిమిషాలు. నేను చెప్పా విని, ఎవరినో ఒక స్టైలిస్ట్ని హైర్ చేసుకుని ఏదన్నా బట్టలు సెట్ చేసి వెళ్ళిన బయటకు వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళడానికి, వీళ్ళు నా పరువు తీస్తున్నారు, వీళ్ళు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, వీళ్ళు నాకు అసలు ఏమీ తెలియదని చెప్తున్నారు. ఐస్ క్రీమ్ తింటే తప్పు. మా ఇంట్లో నేను ఈజీగా లావ్ అయిపోతాను. సో అందుకే చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు మా ఇంట్లో బ్లాంకెట్ బ్యాన్. కోక్ తాగకూడదు.
నేను ఒకవేళ ఎక్కడైనా తాగుతున్నానంటే మా నాన్న ఫోటో తీసి గ్రూప్లో పెట్టేస్తాడు, ఇదిగో తాగుతున్నారు చూడు. ఈ మధ్య నాన్న తిట్టట్లేదు, కానీ పిల్లలు ఫోటో తీసి పెట్టినప్పుడు మాత్రం తిడతారు. మీ నాన్న అసలు నేర్చుకోడు, ఉడికిచ్చుంటాడు. వాళ్ళకి తెలియకుండా బయట ఇంట్లో సిగరెట్లు మందు కొడితే ఎంత గొడవ చేస్తారో, మా ఇంట్లో నేను చాక్లెట్లు కానీ ఐస్ క్రీమ్లు కానీ తింటే అంత పెద్ద పాపం. ఓకే, ఎవరు తినరు అసలుకి? మా పిల్లలు కూడా తింటారు. నేను ఎక్కువ కలెక్ట్ చేసుకుని తింటూ ఉంటాను, అందుకే మా అసిస్టెంట్ వీళ్ళ దగ్గర దాచి పెడుతూ ఉంటాను నేను. కానీ బాడీ మెయింటైన్ చేయడం చాలా కష్టం సార్. మీరు నాకు తెలిసి ఒక 10-12 ఇయర్స్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారు. కొంచెం కూడా లావ్ అవ్వట్లా, కొంచెం కూడా తగ్గట్లేదు. మధ్యలో బాగా లావ్ అయ్యాను, బట్ చిన్నప్పుడా? జిన్నా కన్నా ముందు, జిన్నప్పుడు కొంచెం లావ్ అయ్యాను, దాని తర్వాత మధ్యలో కొంచెం లావ్ అయింది, దాని తర్వాత ఐ హాడ్ టు కట్ డౌన్. ఓకే, డైటే. కాప్స్ తీసుకోరా? తింటే అన్నీ తింటా. నాకు ఈటింగ్ డిసిప్లిన్ అంత పర్ఫెక్ట్గా ఉండను, బట్ ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలాగా. సో ఐ ట్రై టు డైట్, ఐ ట్రై టు వర్క్అవుట్, సో బ్యాలెన్స్ చేస్తుంటాం. ఒక 1 hour చేస్తారా వర్కౌట్? మినిమం. ఇంట్లోనే? బయటకు వెళ్తే జిమ్. నాన్నగారు మీరు ఎప్పుడైనా వర్కౌట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆయనే చిన్నప్పటి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళి అలవాటు చేశారు. సో నాన్నగారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారా సార్? ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. 27th ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. చూసిన వాళ్ళందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు, నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ఫస్ట్ షో పడి ఆ రెస్పాన్స్ వచ్చేంత వరకు యాంగ్జైటీ ఉంటుంది. కానీ నార్త్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. విపరీతం రెస్పాన్స్. కానీ నీకు చూపిస్తాను రోషన్, ఐ షో యూ 1 week 10 days బిఫోర్ ద రిలీజ్. నేను ప్లీజ్ చూపిస్తాను. డెఫినెట్గా వస్తాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అసలు అక్కడ వచ్చి అంత ప్రశాంతంగా ఉన్న ఇల్లుని నాన్నగారు అవార్డ్స్ని ఒకసారి షూట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. షూర్లీ షూట్. సో నిజంగా 27th విల్ బి కన్నప్ప ఫ్రైడే అని మీరు చాలా చాలా కలలకు అంటున్నారు. కాబట్టి అంటే కలలని చెప్పకూడదు, మీరు పడ్డ కష్టానికి ఆ రోజు ఫలితం. ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్కి తెలుసు. ఈ సినిమాతో వర్క్ చేయకపోయినా కానీ బయట దీని గురించి విన్న వాళ్ళు అందరూ కూడా చెప్పారు మాకు, కన్నప్ప గురించి విష్ణు గారు తీసుకున్న ఇన్ని బాధలు కాదురా బాబు అవి. లొకేషన్స్ వైజ్ కావచ్చు, ఆర్టిస్టుల వైజ్ కావచ్చు, లేకపోతే మీరు దీని గురించి పెన్ను పెట్టి రాసుకున్న ఆ డైలాగ్స్ డెఫినెట్గా థియేటర్లో పేలుతాయి అని ఒక నమ్మకం అందరికీ ఉంది సార్. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్గా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. విష్ణుకి మంచి హిట్ పడాలి, విష్ణు మంచి స్టార్, మంచి యాక్టర్, మంచి సినిమాలు తీశాడు, ఈ సినిమాతో మళ్ళీ కమ్బ్యాక్ అయ్యి గట్టిగా కొట్టాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే జరగాలని కోరుకుంటున్నాం. సో 27th కన్నా 10 days ముందంటే నేను 17th చూస్తాను, కాబట్టి ఆ రోజు ఒక వీడియో చేస్తాను నేను సినిమా చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.